ఓ ఈ బైబిల్లో ఉన్న విషయాలు వీళ్ళకి అర్థం కాక వీళ్ళు ఏమంటారు తెలుసా అండి, బైబిల్లో కట్టుకథలు చెప్పేస్తున్నారండి వీళ్ళంతా అని. కట్టుకథలా? కథలు కాదురా, నిజం. శాస్త్రవేత్తలు ఈ భూమిని తవ్వకాలు జరిపితే ఈ భూమి అంతా కూడా నీటితో నానిపోయిన ఛాయలు కనబడ్డాయి వాళ్ళకి. నీటితో నానిపోయింది ఈ భూమి. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిస్తే భూమి అంతా తడిసిపోయి ముద్దయిపోయిందండి. ఆకాశపు తూములు విప్పబడి వచ్చాయి. అప్పుడు నోవహు కుటుంబాన్ని, ఈ భూమి మీద ఉన్న జీవరాశిని దేవుడు కాపాడాడే. ఎక్కడా? మౌంట్ అరారాట్. మౌంట్ అరారాట్ అంటే అరారాతు పర్వతం. అదిగోండి అరారాతు పర్వతం ఉందా? ఇది నిజంగా ఏమిటి? బైబిల్లో అరారాత్ అనే పర్వతం మీరు రాసేసుకున్నారండి. ఈ పర్వతం లేదని ఎవడని చెప్పగలడా? సన్నాసి, ఎవడు చెప్పలేడు. ఈ రోజుకి టర్కీ అనే ప్రాంతంలో మౌంట్ అరారాత్ అన్నది ఉంది. ఇక ఆ పర్వతం దగ్గరికి వెళితే ఏముందో తెలుసా అండి? ఇదిగోండి చూడండి, ఇక్కడ ఏమంటున్నారో తెలుసా అండి? నోవాస్ ఆర్క్. అంటే ఇది ఇంగ్లీష్లో ఉంది కదండి, కొంచెం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూద్దాం ఏమంటారు. నోవహు ఓడ దొరికింది. ఏం దొరికిందంటే నోవహు ఓడ. నిపుణులు టర్కీలో 5000 సంవత్సరాల పురాతన పడవ ఆకారపు దెబ్బను కనుగొన్నారు. ఏమండి చూసారా? ఉందా? అక్కడ దొరికిన చాలా వస్తువులను బట్టి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని. ఊరకనే ఏదో అండి పడవాకారాలు ఉంది కాబట్టి ఇది జరిగి ఉండొచ్చండి నోవహు ఓడ చరిత్ర అని అనడానికి లేదు. కట్టుకథ కాదు అది. అయినా ఆ కొండ మీద ఇంత పెద్దది ఎవడు తవ్వాడు? ఏమంటే ఆ కొండ మీదకి వెళ్ళి ఇంత పొడవైనది తవ్వడానికి ఎవడికండి అంత ఓపిక? కొండ ఎక్కడానికి నీకు ఓపిక ఉండదు. అంత పెద్దది తవ్వబడింది అంటే ఏంటిది? నిజం. టర్కీలో పురావస్తు శాస్త్రవేత్తలకు భౌగోళిక ప్రదేశాన్ని త్రవ్విన తర్వాత నోవహు ఆర్క్ లాంటి ఓడ శిథిలాలను తాము నమ్ముతున్నామని వాటిని కనుగొన్నారు. న్యూయార్క్ పోస్ట్, ఒరే ప్రపంచ దేశంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రకటించిందిరా దీన్ని. ఎవడు దీన్ని తప్పనగలడు? అంటే బైబిల్లో రాయబడింది కదా. ఆ వద్ద జలప్రళయం వచ్చేసిందటండి, అంతా మునిగిపోయారు కదండి. అవునరా, ములిగారు. ఏమండి? ఒప్పుకోవాలి నిజాన్ని. ఒప్పుకోక మొండిగా వాదించేవాడు ఏమంటారు? భూమి గుండ్రంగా ఉంది అని మనం చెప్పాను. లేదు భూమి బల్లపరుపుగానే ఉందని ఎవడని ఇప్పుడు అన్నాడు అనుకోండి, వాడిని మీరు ఎలా చూస్తారు? ఊరిని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళమండి, పిచ్చోడ్లాగా ఉన్నాడు వీడు. ఎందుకంటే కళ్ళ ముందు గుండ్రంగా భూమి కనబడుతున్నా ఇంకా బల్లపరుపు అంటున్నాడంటే వీడికి ఏం పట్టింది? పిచ్చి. దేవుని పిల్లలారా, మనం నమ్మింది అలాంటి అబద్ధాన్ని కాదు.